హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూకే బై కళ్యాణి. బాగున్నారు అందరూ? నేను బాగున్నానండి. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏం లేదండి, నేను లాస్ట్ టైం వచ్చేసి వాటర్ బాటిల్స్తో ఒక ఆర్గనైజర్ ఐటెం చేశాను కదా. ఈరోజు వచ్చేసి నేనైతే ఒక మాల అయితే తయారు చేస్తున్నాను. నేను నా డోర్ డెకరేషన్స్ కూడా చూపిస్తాను చూడండి. నేనే ఇవన్నీ చేశాను. ఇది నార్మల్ కవర్స్ చూడండి. మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఒక చిన్న మాల అయితే ప్రిపేర్ చేశాననమాట. ఇది కూడా నేనే ప్రిపేర్ చేశాను. మా డాగ్ చనిపోయి 1 ఇయర్ అయిందనమాట. దానికి కూడా నేనే వేశాననమాట. సో, మా మెయిన్ డోర్ దగ్గర కూడా ఇది నేనే చేశానండి. ఇవన్నీ కూడా మీకు వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేసి పెడతాననమాట. సో, ఈరోజు సింపుల్‌గా అంటే నాకు వచ్చని మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను 10:00కి కుకింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇలాంటి వీడియోస్ మాత్రం నేను ఈవినింగ్ 4:00కి అలా లేదా 5కి అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దాని గురించి ఇంకొంచెం మనం ఇన్ఫర్మేషన్ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఈ కవర్స్ చూసారు కదా, ఇవి ఎడ్జెస్ ఉంటాయి కదా చివర్లు, అవన్నీ కూడా మంచిగా కట్ చేసేసుకోవాలండి. కవర్కి ఆ చివర ఈ చివర కట్ చేసేసుకుంటే ఇలా అయితే కవర్ అయితే ఉంటుందన్నమాట. సో, దీన్ని మనం శుభ్రంగా ఇలా సాఫీగా పెట్టుకొని, ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఒక అట్టపెట్టి మీద అట్ట ముక్క మీద ఇట్లా డ్రా చేసుకున్నాను అనమాట నేను. సో, అలా డ్రా చేసుకొని, అంటే దీన్ని ఏమంటారు, ఒక స్క్వేరా లేకపోతే ఒక ఫ్లవర్ షేప్లో ఇట్లా ఈ టైప్లో మనమైతే డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇలాగా కవర్ని మంచిగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం ఆ సైజు ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం హోల్డ్ చేసుకోవాలి. సో, చూసారు కదా, ఇప్పుడు నేను ఆ అట్ట ముక్కను పెట్టేసి ఇప్పుడైతే డ్రా చేసుకుంటున్నాను నేను. సో గైస్, ఇలా మనం ఎన్ని మాలైనా చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి డెకరేషన్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కలర్ కాంబినేషన్ రెడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో, ఇట్లా నేను మొత్తం కూడా డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కవర్ అనేది ఇంకొంచెం గట్టిగా ఉండే కవర్ తీసుకోండి. నేను ఎల్లో కవర్ అనేది గట్టిగా లేనిది తీసుకున్నాను అనమాట. సో, ఇంకా వైట్ దాని మీద కూడా ఇలాగే డ్రా చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను చూడండి. సో, కటింగ్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా కట్ చేసుకోండి. మళ్ళీ పక్కకి వెళ్ళిపోయిన ఫ్లవర్ అనేది అందంగా రాదనమాట. మీరు ఇంకొంచెం పెద్దగా కూడా డ్రా చేసుకుంటే మీకు మాల అనేది పెద్దగా వస్తుందన్నమాట. నేనైతే చిన్నగానే కట్ చేశాను, జస్ట్ మీకు చూపించడానికి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా గైస్? చూడండి, ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఇలా అయిపోయింది. ఇంకా అలా వైట్వి కూడా అలాగే కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇది ఒక డెకరేషన్ ఐటమ్గా చూడండి వచ్చింది బాగా. ఇంకా వైట్ది ఇది అది మొత్తం కూడా నేను కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక సూది తీసుకొని దారం అయితే ఎక్కించుకున్నాను అనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇలా ఒక దాన్ని తీసుకొని ఆ మూల ఈ మూల కొంచెం మడత పెట్టేసి ఇట్లాగా మనం ఫ్లవర్ షేప్లో గుచ్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకొకటి పెడితే ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది మనకి. సో, ఇలాగ మనం చేసుకోవచ్చు. అంటే చిన్నగా చేసుకుంటేనేమో జడలో పెట్టుకునే మల్లెపూలాగా రెడీ అవుతుందన్నమాట. లేదు డోర్ డెకరేషన్ పెట్టుకోవాలనుకుంటే కనుక మీరు కొంచెం పెద్దగా కట్ చేసుకొని మాలలాగా తయారు చేసుకోవచ్చు. సో, చూసారు కదా, ఇట్లాగా చాలా రకాలుగా మనము చేసుకోవచ్చు అనమాట. సో, నేనైతే బయట నుంచి ఏది తెచ్చుకోనండి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇట్లాంటివి. నాకు చాలా ఇష్టం ఇలాంటివి చేయడం కూడా, చాలా ఇంట్రెస్ట్. అందుకే ఒకే ఛానల్లో నేను పెడుతున్నాను అనమాట. మార్నింగ్ 10:00 ఏమో కుకింగ్ వీడియో పెడితే, ఇది వచ్చేసి నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, చూసారు కదా, ఇట్లా వైట్ది కూడా ఫ్లవర్ టైప్లో నేను పెట్టేసుకున్నాను. సో, మీరు కరెక్ట్గా చూడండి, ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ జస్ట్ అలా మడిచి మనం పెట్టేసుకోవడమే, అంతేనండి. చాలా సింపుల్ అనమాట. కాకపోతే కొంచెం కటింగ్ చేసేటప్పుడు ఎవరైనా అందిస్తూ ఉంటే ఈజీగా మనం పెట్టేయగలుగుతాం. చూసారా, ఇప్పుడు కొంచెం వచ్చిన తర్వాత ఎలా ఉందో, జడలో పెట్టుకునే ఒక మల్లెపూల మాలలాగా రెడీ అయిపోయిందనమాట. సో, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ నచ్చినా లేదా నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ మీకు ఏదైనా నచ్చినా కానీ తప్పకుండా లైక్ అయితే ఇచ్చేయండి. బై ఫ్రెండ్స్.